వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హైడ్రామా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం. రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకుంటున్న మహబూబాబాద్ జిల్లా టీడీపీ శ్రేణులు. కాజాభాయ్ మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయరమణరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేశామని, 400 సీట్లు గెలుస్తామని, అనేక అక్రమాలకు పాల్పడ్డ బీజేపీ ప్రభుత్వం తక్కువ సీట్లకే పరిమితమై చితికిలబడిపోయిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సొంత గ్రామంలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు. కటింగ్ లేకుండా తడిసిన వడ్లను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేశామని, పెద్దపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేసి తీరుతామని అన్నారు. దాదాపు 10 సంవత్సరాలు 2014 నుండి 2024 అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి గెలవడం అనేది చాలా సంతోషకరం. మరి మొదటి నుండి కూడా పెద్దపల్లి పార్లమెంటు ఆవిర్భావం నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట చాలా సందర్భాలు జరిగినటువంటి ఎన్నికలలో ఒక 3-4 టైమ్స్ తెలుగుదేశం పార్టీ, 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా అన్నిసార్లు కూడా ఈ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి విజయం సాధించడం. మన దేశంలో గతంలో వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. తప్పకుండా మరి ఏదైతే ఇవాళ ఇండియా కూటమి త్రుటిలో అంటే వాస్తవంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను ఇట్లా పెట్టుకొని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం 400 సీట్లతో ఈ దేశంలో చార్సం రాబోతుందని చెప్పి ఒక ప్రచారాన్ని ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాల జిమ్మిక్కులేసా వాళ్ళ చావు తప్పి కన్ను లొట్టపోయే విధంగా వాళ్ళ మరి 3వసారి ప్రధానమంత్రిగా నేను పదవి చేపట్టబోతా ఉన్నానని చెప్పి ఏదైతే ఇండియా తరఫున చెప్తా ఉన్నారో అది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కూలిపోతుందో తెలియదు. అటువంటి పరిస్థితులలో ఇవాళ ఇండియా ప్రభుత్వం ఉంది. ఒక టైంలో 4వ రౌండ్ వరకు నరేంద్ర మోడీ అనేటువంటి ఈ దేశ ప్రధాని మరి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశ ప్రజానీకం చూసింది. రాజకీయాలలో ఎంత గొప్పలైనా ప్రజలను కొద్ది రోజులు మభ్యపెట్టగలుగుతారు కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామీ పడిపోయింది, దేశంలో ఉద్యోగాల కల్పన లేదు, దేశంలో యువతను నిర్వీర్యం చేసారు. ఇవాళ ఏదో మేము అవేమో పంపించడం. కర్నూలు శివార ప్రాంతమైన కల్లూరు మండలం
దూపాడు కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పక్కన విమానం హోటల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి విమానం హోటల్ ఇన్ఛార్జ్ ఆఫీసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విమానం హోటల్ ప్రత్యేకమైనదని, క్వాలిటీ క్వాంటిటీ బెస్ట్ సర్వీస్ ఉంటుందని, ఒక్కసారి విమానం హోటల్కు వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది అని అన్నారు. విమానం హోటల్ యజమానులకు అభినందనలతో పాటు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు, కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులు విమానం హోటల్కు రావాలని, రుచికరమైన వంటలతో పాటు మంచి సర్వీస్ చేస్తామని విమానం హోటల్ ఇన్ఛార్జ్ ఆఫీస్ చెప్పారు. లోకల్ అన్నది అబ్బా సీను తీయమంటే ఊకొచ్చి చూసుకుంటూ ఉంటే ఎట్లా సీను person, Kurnool City on Wings, Mars Enterprises. Thank you. Sir. Namaste. Sir, గౌరవనీయులైన కేవీ సుబ్బారెడ్డి సార్ చెప్పినట్లు మా హోటల్ ఖచ్చితంగా ప్రత్యేకమైనది సార్. క్వాలిటీలో, క్వాంటిటీలో, సర్వీస్లో ఎక్సెప్షనల్గా సర్వీస్ ఇస్తామని మా పార్ట్నర్స్తో మేము కేవీ సుబ్బారెడ్డి సార్తో కలిసి వీఆర్ ప్రామిసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ సార్ హైజీన్గా ఫుడ్ సర్వీస్ చేసి అందరికీ బెస్ట్ సర్వీస్ ఇస్తాము, డెవలప్మెంట్ ఇంకా చేస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రంగంలో ఈరోజు నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి కర్నూల్ ఆన్ వింగ్స్ అనేటువంటి హోటల్ ప్రారంభోత్సవం మనందరికీ గర్వకారణం. తప్పనిసరిగా క్వాలిటీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంబియన్స్ కానీ అలాగే ఫెసిలిటీస్ కానీ చాలా ఉన్నాయి. చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా లేదా ఎవరికైనా మంచి భోజనం పెట్టాలన్నా ఇంతకాలం హోటల్ ఎక్కడ అని వెతికే పరిస్థితి ఉండేది. ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయేటువంటి ప్రయాణికులు కానీ లేదా కర్నూలులో ఎవరైనా సరే ఎవరికైనా విందు ఇవ్వాలన్నా కానీ ఇది హోటల్ బెస్ట్ హోటల్ అని నేను ఇప్పటికే గమనించాను. ఎందుకంటే ఇప్పటికే నాకు చాలాసార్లు ఇది భోజనం పెట్టాను. ఇప్పుడు కూడా నేను టీజీ వెంకటేష్ గారు, గౌరవ వెంకటరెడ్డి గారు మేమంతా కలిసి ఈ హోటల్ ఓపెనింగ్ చేశాము. మరి ఇక్కడ ఇలాంటి గొప్ప హోటల్ రావడం కర్నూలుకు తప్పనిసరిగా గర్వకారణం. ఇంతవరకు రాయలసీమలో ఇలాంటి హోటల్ లేదు. చాలా మంచి వస్తువులు ఉన్నాయి. అది చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద ఫంక్షన్లు అయినా దేనికైనా కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 6 ఎకరాల్లో ఇంత పెద్ద హోటల్ రావడం, అంతేకాకుండా దాదాపు 150 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి యాజమాన్యానికి మనం అభినందనలు తెలియాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే లేకపోతే ఎవరైనా కానీ ముందుకు రారు. వాడు ఒకడు పెట్టుకొని వాడే కడుక్కుంటూ వాడి కడిగిన చేతులతోనే అన్నం పెట్టి కాకుండా వీళ్ళు వాడే గ్రెయిన్స్ కానీ అన్ని మసాలాలు కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా టాప్ క్వాలిటీ ఉన్నాయి. సో ప్రజలందరికీ కూడా మీకు తెలుసు ఒక హానెస్ట్గా ఉండేటువంటి కేవీ సుబ్బారెడ్డి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు వీలైన తొందరగా ఈ హోటల్కి ఒకసారి వచ్చి రుచి చూడండి. ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మరలా ఇక్కడే వస్తారని నాకు తెలుసు. సో మీ అందరికీ కూడా మరి కర్నూలు ప్రజలకే కాదు ఈ దారిలో వెళ్తున్న వాళ్ళు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ విమానం హోటల్ సింపుల్గా చెప్పాలంటే దర్శించాలని మరి దీన్ని ఎంకరేజ్ చేస్తే మరి మహబూబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకొని బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర నాయకులు బండి పుల్లయ్య మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో టీడీపీ ఎంపీల అవసరం ఏర్పడడంతో చంద్రబాబుకి రోల్ ప్లే చేసే అవసరం ఏర్పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేడు అఖండ విజయం సాధించారని అన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యమవుతుందని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దేశకి నేత చంద్రబాబు, దేశకి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తమ్ముడు తీసుకోండి పెడితే అది కూడా
అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించడం దేశానికే ఒక ఆదర్శం. ఎన్నో కష్టాలు పాల్గొని కష్టాలలో అదే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారాన్ని సాధించిన నాయకుడు చంద్రబాబు గారు ఇవాళ దేశం లోపల కీ పాయింట్లో కూర్చున్నాడు. కీ అంటే ఇవాళ ఎన్డీఏ లోపల ఏదంటే అది జరిగే పరిస్థితి ఉన్నది. ఆంధ్ర తెలంగాణ భవిష్యత్తులో కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. అన్ని రంగాల్లో కూడా అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా అభివృద్ధి చేసే పద్ధతులలో చంద్రబాబు గారు ఇలా పూనుకుంటాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దేశంలో ఎవరు కూడా పట్టించుకోలేని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ను చంద్రబాబు గారు వస్తేనే అవుతుంది, చంద్రబాబు గారు చేస్తేనే అవుతుంది. ఎందుకంటే బీసీల లోపల ఐక్యం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ లోపల ఎవరికి ఐక్యం లేదు. కాబట్టి అందరికీ ఐక్యం చేసే శక్తి ఆయన దగ్గర ఉన్నది. భవిష్యత్తులో కూడా దీన్ని మంచి ఆపర్చునిటీ తీసుకొని ముందుకు తీసుకుపోవాలి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుత విజయం సాధించింది. దీంతో మైలవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో టీడీపీ క్యాడర్ ఉత్సాహంతో సంఘటిత చర్యలు జరుగుతున్నాయి. వీటిపై స్పందించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అలాంటి దుండగులకు చర్యలకు ఎవరు పాల్పడొద్దు అని కార్యకర్తలకు సూచించారు. అలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ నైజం కాదని, కేవలం అభివృద్ధి చేయడం మాత్రమే అని తెలిపారు. ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగతా సమయంలో అందరూ అన్నదమ్ముల వలె కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కోరారు. ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వాళ్ళు వేయించుకున్నాం. ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు, మనకు మద్దతు ఇచ్చారు. కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు, చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ బాధ్యతగా మెలగాలని, ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించొద్దని చెప్పి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కేడర్ అందరిని కూడా కోరుకుంటూ తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత. మోరంపూడి ఫ్లైఓవర్ ని విజిట్ చేయడానికి వచ్చిన టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదం. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో సైలెంట్ అయిన పోలీసులు.
ప్రధానమంత్రిగా ఎన్డీఏ పక్షాలను పార్లమెంటరీ పార్టీ నేతగా శ్రీ నరేంద్ర మోడీ ప్రతిపాదించిన జనతా యునైటెడ్ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశంలో అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రతిపాదించిన నారా చంద్రబాబు నాయుడు సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హైడ్రామా 12 డైరెక్టర్ స్థానాలకు నేటి నుంచి ఉదయం సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ అనంతరం ఫలితాలు వెల్లడించిన అధికారులు 12లో 8 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ చెరొక స్థానంలో గెలిచిన కాంగ్రెస్ బీజేపీ 2 స్థానాలను కైవసం చేసుకున్న స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్ ప్యానెల్లో గెలిచిన డైరెక్టర్లను ఎత్తుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టిన పోలీసులు గాయాల పాలైన పలువురు కార్యకర్తలు కళ్యాణ ఎవరన్నా తెలియదు ఆదాయాన్ని పల్లె కళ్యాణ ఎవరన్నా తెలియదు ఆదాయాన్ని పల్లె
సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఆయనను ప్రత్యేకంగా అభిమానించిన మోదీ ఇక్కడ కూర్చున్నాడు చూడండి, ఇతను పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోడీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने, और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ల కిచెన్లలో నిల్వ ఉంచిన కుళ్ళిన చేపలు, మటన్, చికెన్ను గుర్తించి సుమారు 50,000 రూపాయల విలువైన మాంసాహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని మున్సిపల్ డంపింగ్ యార్డులో ఖననం చేశారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన నూనె, ఆహార పదార్థాలు వంటల్లో వాడాలని యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా రెస్టారెంట్లకు వచ్చే ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని అన్నారు. ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన ఆహారాన్ని విక్రయించినట్లయితే జరిమానాలు విధించడంతో పాటు రెస్టారెంట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కొరకు పెద్దపల్లి పట్టణంలో నిలుస్తున్నటువంటి ప్రముఖ హోటళ్ల మీద గత వారం రోజుల నుంచి రైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 5 నుంచి 7 హోటళ్ల మీద రైడ్ చేయడం జరిగింది. ఏదైతే ఆరోగ్యానికి హానికరమైనటువంటి మన ఈ యొక్క ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారో ఖరాబ్ అయినాయి కానీ లేకుంటే నిల్వ ఉంచినే కానీ ఆహార పదార్థాలను సీజ్ చేసి దాన్ని సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హోటల్లో పరిశుభ్రత పాటించకపోయినా వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే హోటల్స్ నడపాలని, హోటల్స్ అనే కాదు ఏదైనా చాట్ బండి కానీ ఏదైనా బజ్జీ కానీ ఏదైనా వ్యాపారం ఆరోగ్యానికి సంబంధించి చేసేది ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని చేయాలని మేము ఈ యొక్క హోటల్ యాజమాన్యాలకు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా రిపీట్ అయినట్లయితే ఫర్దర్గా మున్సిపల్ చట్టం ప్రకారము వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఎడ్లపల్లి పరిధిలోని బొగ్లవాగు ప్రాజెక్టు సమీపంలో చిరుతపులి అచ్చులు కనబడడం జరిగింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఆల్రెడీ ఇప్పుడు ఈ రొయ్యల పట్టోళ్ళకు కూడా కనిపించిందట. ఇప్పుడు వాళ్ళకి ఎదురైందట. చూసి కూకున్నా కూడా కూకున్న కాంచి వచ్చేసరికి ఆయన చూసినాక ఉరికిందట. గోపాయకుంటూరకెళ్ళి మీదికి వెళ్ళి ఎమ్మలిగో చూడిగో, ఇది గోపాయకుంటుంది. ఇంకొక ఫోటో ఇది. ఇగో చూడిగో ఎన్ని అడుగులు ఉన్నాయి. ఇగో ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.